ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇక తనదైనటువంటి శైలిలో సుదీర్ఘకాలం పాటు 4.5 సంవత్సరాల పాటు పూర్తిగా వార్తల్ని తప్పుడుగా లేదా ఒక పార్టీకి అనుకూలంగా ఒక పార్టీకి వ్యతిరేకంగా రాస్తూ వచ్చి ఇప్పుడు తన ఎడిటోరియల్ కాలం ద్వారా తుది సందేశం ఇచ్చారు ఆర్కే గారు. తాము దగా పడుతున్నామా లాభపడుతున్నామా అన్నది తేల్చుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రజలే. జగన్మోహన్ రెడ్డి వంటి వాళ్ళు అధికారంలో కొనసాగడానికి అర్హులా కాదా అన్నది కూడా ఎన్నికల్లో ప్రజలే నిర్ణయించుకోవాలి. తల్లిని చెల్లిని సైతం విసిరికొట్టిన వ్యక్తి నైజం తెలుసుకోవడం అవసరం. ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో ప్రజల వ్యక్తిగత ఆస్తులకు కూడా భద్రత ఉండదు. వివాదాలు సృష్టించి కబ్జాలకు పాల్పడతారు. దేవుణ్ణి మతాన్ని విశ్వసించి జగన్మోహన్ రెడ్డి ప్రజలిచ్చిన అధికారంతో న్యాయపాలన చేయాలన్న సూక్ష్మాన్ని ఎలా విస్మరిస్తున్నారో తెలియదు. న్యాయపాలన అంటే ఊరికి ఒక సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేయడం, అలాగే ఇంటి దగ్గరికే రేషన్ ఇవ్వడం, ఇంటి దగ్గరికే పెన్షన్ ఇవ్వడం న్యాయపాలన కాకుండా, న్యాయపాలన అంటే అధికారుల దగ్గరకో నాయకుల దగ్గరకు వెళ్ళి చేతులు కట్టుకోవడం న్యాయపాలన అవుతుంది. మరి నాకైతే అర్థం కాలేదు ఆయన చెప్తున్నటువంటి దాంట్లో ఉన్న లోటు. ఇంకొకటి ఏంటంటే దగా పడుతున్నామా లాభపడుతున్నామా అనేది ప్రజలు తెలుసుకోవాలి, ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎవరి వల్ల లాభపడ్డారు, ఎవరి వల్ల దగా పడ్డారు అన్నటువంటిది. ఇంకొకటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో తినేస్తారు. ఆల్రెడీ అమరావతిలోనే అసైన్డ్ భూములు ఎంత దోచుకున్నారన్నటువంటిది ఇక్కడ మనకు ప్రత్యక్షంగా కనబడుతుంటే అది రాయలేక అది సేకరణ అని మాట్లాడిన ఈయన నీతులు చెప్తూ ఉన్నారు. అక్కడ ఈ దళితులకు సంబంధించిన భూములు అసైన్డ్ భూములు వాళ్ళ దగ్గర నుంచి వేలల్లో తీసుకుని లక్షల్లో తీసుకుని 4-5 లక్షలకి దాని దగ్గర నుంచి ₹1,00,00,000 అమ్ముకున్నటువంటి దౌర్భాగ్యం, లేదంటే కనుక ప్రభుత్వానికి ఇచ్చేసి ₹1,00,00,000 విలువైనటువంటి ఆస్తిని తీసుకున్నటువంటి దౌర్భాగ్యం ఏదైతే ఉందో అది న్యాయం అవుతుందా, అది కరెక్ట్ అవుతుందా? ఇంట్లో అదే ప్రాంతంతో పాటుగా రాష్ట్రం అంతా కూడా సెంటున్నర భూమి ఇవ్వడము కరెక్ట్ అవుతుందో మరి ఆయనే చెప్పాలి. ఏది న్యాయం, ఎవరికి అన్యాయం చేశారు అన్నటువంటి. లేకపోతే ఎన్నికల్లో కొంతమంది కొన్ని టికెట్లు ఇచ్చినంత మాత్రం సామాజిక న్యాయం జరిగినట్టేనా? నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని జగన్ రాగాలు తీసుకున్నా సరే ఆ వర్గాలు ఆర్థికంగా సామాజికంగా పురోగతి సాధించాయంటే లేదని చెప్పుకోవాలి. ఇవాళ రోజున ఆ వర్గంలో ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఏడాదికి ₹50,000 ప్రభుత్వం ఇచ్చింది. వాళ్ళకి వాళ్ళు సంపాదించుకుంటున్నారు. అది చూపించిన తర్వాత ఎక్కువ సంపాదించుకుంటున్నారు. ఇదివరకటి రోజుల్లో ₹1,000 తీసుకునే పని అమ్మాయి ఇప్పుడు ₹5,000 అడుగుతుంది. ఇదివరకు ప్లంబర్ 500 తీసుకునే ఆయన ఇప్పుడు ₹1,000 అడుగుతున్నాడు. మరి ఇది ఆర్థిక స్థోమత ఎదిగినట్ట తగ్గినట్ట? ప్రభుత్వము డబ్బులు ఇస్తోంది. అటు ఇదివరకు అసలు ఏమొచ్చింది వాళ్ళకి? అది న్యాయమా కాదా? ఇంకోటి మరి ఎమ్మెల్యేలు ఎంపీ సీట్లు ఇవ్వకుండా ఇంకేం న్యాయం చేసినట్టు? తెలుగుదేశం తక్కువ ఇచ్చిందన్నది తెలుసు, కానీ అది సరిగ్గా చేస్తోంది, మీరు సరిగ్గా ఆలోచించుకోండి అంటే ఇచ్చిన సీట్లు తక్కువ, ఈవెన్ నామినేటెడ్ పోస్టులు ఎక్కువ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. మరి అయినా తప్పే అంటున్నాడు ఈయన. మరి అది ఎక్కడ విచిత్రం అంటే అంతే. మరి ప్రభుత్వంలో కీలక స్థానాలు ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన వారే కదా ఉన్నారు. ఎస్, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా అదే ఉన్నారు కదా. ఇకపోతే చట్టాలు రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం బడుగులకు చట్టసభలు ఇతర పదవుల్లో వాటా లభిస్తుంది. అట్లెట్ అవుతుంది. బీసీలకి చట్టం ప్రకారం ఎక్కడ ఉంది? స్థానిక సంస్థలో ఉంది. కానీ ఇక్కడ ఎమ్మెల్యే సీట్లు 11 మందికి ఇచ్చారు. అక్కడ ఎంపీ సీట్లు, అట్లాగే ఎమ్మెల్యే సీట్లు భారీగా ఇచ్చుకొచ్చారు. కాబట్టి ఇక్కడ ఎడిటోరియల్ రాసేటప్పుడు కూడా నీతి లేదు, బూతే ఉంది.